చేపడుతున్న గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. హామీలు అమలు చేయకుంటే మరోసారి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. గత 43 రోజులుగా తమను సిఆర్టీలుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన గురుకులాల ఉపాధ్యాయులు తమ నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీతో నిరసనను తాత్కాలికంగా విరమించామని జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్ తెలిపారు. తమను సిఆర్టీలుగా గుర్తించి సమ్మెకాలానికి కూడా జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీల మేరకు తమ సమస్యల పరిష్కారం కాకపోతే మరలా నిరసన బాట పడతామని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, అదేవిధంగా జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారానికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.